హాయ్ హలో నమస్తే, నేను మీ రజిత, ఇంటీరియర్ డిజైనర్ ఫ్రమ్ శ్రీనిలయం ఇంటీరియర్స్. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొని వచ్చాను మీతో డిస్కస్ చేయడానికి. అదేంటంటే వై యూ నీడ్ అన్ ఇంటీరియర్ డిజైనర్. ఒక ఇంటీరియర్ డిజైనర్ని మనం ఎందుకు ఆప్ట్ చేసుకోవాలి, అవసరం ఏంటి అనేది ఒక 4 పాయింట్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. స్పేస్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఇంటికి. ఎలా కిచెన్స్ వచ్చినప్పుడు కిచెన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఓపెన్ కిచెన్ అయితే ఎలా ఇవ్వాలి, ప్రాపర్ డిజైనింగ్ ఎలా ఉండాలి, మనకి ఫ్రిడ్జ్ పొజిషన్ ఎక్కడ ఉండాలి, హాప్ పొజిషన్ ఎక్కడ ఉండాలి, యూటిలిటీకి ప్రాపర్ స్పేసింగ్ ఉందా లేదు. లివింగ్స్లోకి మాట్లాడుకుంటే టీవీ స్పేసింగ్, టీవీకి ప్లస్ సోఫాకి స్పేసింగ్ కరెక్ట్గా ఉందా లేదా. బెడ్రూమ్స్లో మాట్లాడుకుంటే వార్డ్రోబ్కి మరియు బెడ్కి ఎంత స్పేస్ గ్యాప్ ఉంది, మనకు వాకింగ్ స్పేస్ ఉందా లేదా, ఒకవేళ స్టడీ యూనిట్ వస్తే ఎలా స్పేస్ చేయాలి. ఇవన్నీ ఫ్యాక్టర్ స్పేస్ ప్లానింగ్. ఒక ప్రాపర్గా ఒక డిజైనర్ అయితే మీకు ప్లానింగ్ ఇవన్నీ కరెక్ట్గా చేయగలుగుతారు. సెకండ్ పాయింట్, సేవ్స్ టైమ్ అండ్ మనీ. నో మోర్ కాస్ట్లీ మిస్టేక్స్ అండ్ లెస్ చాయిసెస్. బికాస్ మార్కెట్లో సో మెనీ డిజైన్స్ వస్తూ ఉన్నాయి, సో మెనీ కలర్స్ వస్తూ ఉన్నాయి. అంటే అక్రిలిక్స్ ఫినిషెస్ వస్తూ ఉన్నాయి. అక్రిలిక్ కావాలనుకుంటాం, స్టోన్ ఫినిష్ కావాలనుకుంటాం, మ్యాట్ ఫినిష్ కావాలనుకుంటాం. ఎవ్రీథింగ్ అప్లై చేసిన తర్వాత ఇది కరెక్ట్గా బ్లెండ్ కాలేదు అని చెప్పేసి మిస్టేక్స్ అయిపోయింది మళ్ళీ చేంజ్ చేయడం. దిస్ ఆర్ వెరీ కాస్ట్లీ, చాలా ఖర్చుతో కూడుకున్నాయి. సో ఎవ్రీథింగ్ స్ట్రీమ్ లైన్ అవ్వాలనుకుంటే కూడా ఒక ప్రాపర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటే బాగుంటుంది. యాక్సెస్ టు ద బెస్ట్, థర్డ్ వన్. బికాస్ ప్రీమియం మెటీరియల్స్ కావాలనుకున్నప్పుడు, ఒక ట్రస్టెడ్ వెండర్ కావాలనుకున్నప్పుడు, ట్రెండీ రైట్ ఐడియాస్ కావాలనుకున్నప్పుడు మీకు ఒక ఇంటీరియర్ డిజైనర్ హెల్ప్ అవసరం. ద ఫోర్త్ వన్ ఈజ్ ఎ కోహెసివ్ అండ్ బ్యూటిఫుల్ హోమ్. ఫ్రమ్ కలర్ టు లైటింగ్ ఎవ్రీ డీటెయిల్ ఫ్లోస్ పర్ఫెక్ట్లీ. అది అవసరం. ఆ బ్లెండ్ అలా జరిగినప్పుడే ఆ ఇల్లు కూడా చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. చూసినప్పుడు ఎంత అందంగా ఉందండి, అసలు కళ్ళకి ఇంపుగా అనిపిస్తుందండి అని మాట్లాడతాం మనం. ఎలా వస్తాయి, ఇదంతా ఒక సబ్జెక్ట్. సో ఒక ప్రాపర్ డిజైనర్ని మీరు ఆప్ట్ చేసుకుంటే ఈ 4 ఫ్యాక్టర్ని మనం కరెక్ట్గా అప్లై చేసుకోగలిగితే ఒక పర్ఫెక్ట్ హౌస్ అనేది మీకు వస్తుంది. డిజైన్ మేడ్ సింపుల్, లివింగ్ మేడ్ బ్యూటిఫుల్. ట్రాన్స్ఫార్మ్ యువర్ స్పేస్ విత్ ఎక్స్పర్టైజ్ దట్ ట్రూలీ మ్యాటర్స్.